అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, అవకాశం రానప్పుడు పోరాడాలి. పవన్ కళ్యాణ్ సాధిస్తోంది అదే. తనకు రాజకీయ పరంగా వాళ్ళ అన్నయ్య ప్రయత్నించారు ముఖ్యమంత్రి కావాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఇదంతా ప్రత్యామ్నాయ రాజకీయ నేతగా ఎదగాలనుకున్నారు. కాకపోతే ఓపిక లేకపోయింది. ఒక్కసారికే పక్కకి వెళ్ళిపోయారు. పార్టీ పెట్టిన తర్వాత ఏకంగా అధికార పక్షం రావాలనుకుంటే అందలేదని చెప్పి వచ్చిన 18 సీట్లు 18% ఓట్లని కాంగ్రెస్కి రాసిచ్చేసి వెళ్ళి విలీనం చేసుకుని పక్కకి వెళ్ళిపోయారు. అది ఓ రకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయానికి సమాధైనట్టు. అంతకుముందు భారతీయ జనతా పార్టీకి ఇట్లాగే 18% ఓట్లు 7 శాసనసభ సీట్లు వస్తే వాళ్ళు ఆ తర్వాత ఓపిక లేక వెళ్ళి తెలుగుదేశంతో జట్టు కట్టేసి ఆ పైన నామకే వాస్తే లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద ఆధార చలాంకం కిందకి మారిపోయారు. ఈయనైతే పార్టీనే విలీనం చేసేసారు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, మొదటి దశలో తను ప్రయత్నించారు. 14లో మంచి రాజకీయ నాయకుడు, రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు కానీ పదవుల కోసం ఆలోచించని మనిషి, అందుకని నేను పోటీనే చెయ్యకుండా డైరెక్ట్గా మద్దతు ఇచ్చారు. ఇది ఆనాడు తెచ్చుకున్న ప్రచారం. 2018లో వేసిన వ్యూహం మాత్రం వికటించింది, విఫలమైంది. ముందైతే ప్రభుత్వ వ్యతిరేకతని చీల్చడం కోసం, అంటే జగన్ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయకుండా ఉండటం కోసం ఆ ఓటు తన వైపు చీల్చి జగన్ని ఓడగొట్టి చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి తద్వారా జగన్ అనేటటువంటి వ్యక్తి రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తే తను సక్సెస్ కాగలనుకున్నారు. కానీ జనం రివర్స్ చేశారు. దాంతో తను అందుకోవాలనుకున్నటువంటిది ప్రభుత్వ వ్యతిరేక ఓటునైతే చెడగొట్టగలిగారు, కానీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పెంచగలిగారు, కానీ అది తన వైపుకి చేల్చలేకపోయారు. అది జగన్కు ఉపయోగపడింది. అది గమనించిన తర్వాత ఇక తెలుగుదేశంతో కలిసి వెళ్ళడమే బెటరు. జగన్కి ప్రభుత్వానికి సంబంధించి జగన్ ఓటు బ్యాంక్ని మనం చేల్చడం అనేటటువంటిది సాధ్యం అవ్వాలి అంటే సంఘటితం కావాలని భావించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటూ పోటీకి రంగంలోకి దిగి మొన్న ఆ ఫార్ములా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తను చూస్తున్నటువంటిది ఏంటంటే చంద్రబాబు గారి కంటే ఓపిక ఉన్న వ్యక్తి, చంద్రబాబు గారి కంటే డీప్గా ఆలోచించగలుగుతాడు, చంద్రబాబు గారి కంటే సమాజంలో మేజర్ అంశాల మీద స్పష్టత ఉన్నటువంటి వాడు, చంద్రబాబు గారి కంటే స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళగలిగినాడు. తను తలుచుకుంటే రేషన్ బియ్యప్ మాఫియానన్న ఆపగలడు, అట్లాగే గ్రామీణ ప్రాంతపు రోడ్లైన వేయగలడు, గిరిజన ప్రాంతపు రోడ్లైన వేయగలడు. ఇట్లాంటి ఒక సిస్టమేటిక్. అలాగని చంద్రబాబుని విభేదించడు, ద్వేషించడు. బాబు గారు అంటే అపారమైన విధేయత కనబరుస్తారు. అట్లాగే బాబు లాంటి వాడి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి కాబట్టి మద్దతు ఇస్తానంటారు. తద్వారా ఒక జెన్యూన్ పొలిటీషియన్ అన్నటువంటిది జనంలోకి తీసుకువెళ్తా ఫ్యూచర్లో బాబు గారి తర్వాత ఆల్టర్నేటివ్ లీడర్ తనే. ఏది యాంటీ జగన్ గ్రూప్కి. జగన్ అభిమానులు ఎవ్వరూ పవన్ని అభిమానించరు, అది క్లియర్, ద్వేషిస్తారు. పవన్ అభిమానులు ఎవ్వరూ జగన్ని అభిమానించకుండా చేయగలిగారు ఇక్కడ. అట్లాగే జగన్ని ద్వేషించే వాళ్ళందరిలో చంద్రబాబు గారి తర్వాత బాబు గారి అనుభవం, ఇక్కడ అనుభవంతో పాటు యువరక్తం పవన్ కళ్యాణ్ అన్నటువంటి సంకేతం తీసుకువెళ్తున్నారు. అయితే ఇది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. తాత్కాలికంగా అయితే ప్రయోజనకరం, లాంగ్ స్టాండింగ్లో ఎట్లుంటుందో చూడాలి.